Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. అమ్మ నేను అసైన్మెంట్ ఇచ్చాను. ఎంతమంది చేశారమ్మా అసైన్మెంట్? అందరూ ట్రై చేశారా? అందరికీ అవుట్పుట్ వచ్చిందా? ఎవరైనా అవుట్పుట్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ టెల్ మీ అమ్మా. నేను అసైన్మెంట్ ఎంతమంది చేశారు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. అందరూ అసైన్మెంట్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగాలి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా అడగాలి. శ్రీలక్ష్మి, ఎజ్రా, జయప్రకాష్, నీలాకృష్ణ, లోకేష్, జగదీష్, మహేష్, మణి, రోహిత, ప్రసన్న, ప్రజిత్ కుమార్, ప్రణతి, మౌనిక, రవితేజ, శ్రీవిద్య అడగాలమ్మా. తేజేష్, కుమార్, వీరారెడ్డి, కళ్యాణ్. ఓకే రైట్. సరే ప్రాక్టీస్ చేశారు కదమ్మా? ఎస్ రైట్, వెరీ గుడ్. ఒకసారి మనం కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం అది. రైట్, నేను అసైన్మెంట్ ఏమి ఇచ్చాను? ఫర్ అప్పర్ కేస్ లెటర్స్ ఒకటి. నెక్స్ట్ ఇట్ షుడ్ కంటైన్ ఓన్లీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ ఇట్ కెన్ ఆల్సో కంటైన్ అండర్ స్కోర్. ఓకే, దీన్ని ఏమంటాము? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే స్క్రీన్ షేర్ అవుతుందా? రైట్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్, ఇలా కూడా రాయొచ్చుగా. ఎస్, చూద్దాము. సో ఫస్ట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఆ వర్డ్ మీనింగ్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఆల్ఫా న్యూమరిక్. ఓకే, టుడే డేట్ ఈస్, వాట్ ఈస్ ద టుడే డేట్? 19/2/2025. ఎస్ రైట్. సో చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు validate username which can be అమ్మా. ఇప్పటిదాకా ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే నాకు ఒక మెసేజ్ పెట్టండి అమ్మా, వాట్సాప్ మెసేజ్. నా మొబైల్ నెంబర్కి రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరైనా మిస్ అయినా, మళ్ళీ ఎవరైనా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా నాకు మెసేజ్ చేయండి, నేను అన్నీ మీకు పంపిస్తాను. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదమ్మా. ఓకే, which can be 4 to 15 characters and alphanumeric with underscore. ఇది ప్యాటర్న్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్. ఏంటమ్మా ఆల్ఫా న్యూమరిక్ అంటే? ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్స్. దీన్ని ఏమని పిలవాలి? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. అంటే ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, నెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాం, మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం 15 ఉండాలి. ఓకేనా? అలాగే అండర్ స్కోర్ కూడా ఇట్ కెన్ యాక్సెప్ట్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలి చెప్పండి. ఓకే, ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామా? ఎస్. అంటే ఫస్ట్ ఐ విల్ టేక్ వన్ ఎంటీ టెంప్లెట్. నేను ఏం తీసుకుంటాను? ఐ విల్ టేక్ వన్ ఎంటీ టెంప్లెట్. ఓకేనా? రైట్. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? రైట్. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫామ్ అని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫామ్ ఎలిమెంట్స్ ఎక్కడ రాయాలి? ఇన్సైడ్ ద ఫామ్ ఎలిమెంట్ లోపల. మరి మీరు ఏదైనా ఫామ్ డిజైన్ చేద్దాము అనుకుంటే ఫస్ట్ కంపల్సరీ ఏం తీసుకోవాలి? వీ హ్యావ్ టు టేక్ ఫామ్ ఎలిమెంట్. ఓకే సార్, ఫామ్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ ఒక హెడ్డింగ్ రాస్తాను. ఏమని రాద్దాము? రిజిస్టర్. ఒకసారి రన్ చేయండి. ఒకసారి రన్ చేద్దామే, చూడండి. సో ఎలా రన్ చేయాలమ్మా? లోకల్ హోస్ట్ forms.html. ఓకే, HTML కదా? రైట్. forms.html ఏమని వచ్చింది? రిజిస్టర్. అంతేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఐ విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ కావాలంటే ఏమని రాయాలి? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్.
ఇలా రాస్తే ఏమొస్తుందమ్మా టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ బటన్. బటన్ ఏమని తీసుకుందాము? రిజిస్టర్ బటన్. ఓకే సార్, ఇప్పుడు మనకి ఏమని వచ్చింది? ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది, రిజిస్టర్ బటన్ వచ్చింది. ఇప్పుడు నాకు అందరూ కూడా చెప్పండి సార్, ఈ టెక్స్ట్ బాక్స్లో మనం రాసినటువంటి టెక్స్ట్ సబ్మిట్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి ఏ ఎట్రిబ్యూట్ ఉండాలి? కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ నేమ్ ఎట్రిబ్యూట్. నేమ్ ఎట్రిబ్యూట్ ఈజ్ మ్యాండేటరీ టు సబ్మిట్ అవర్ డేటా టు అడ్రస్ బార్. టెక్స్ట్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే మీరు అడ్రస్ బార్లో సబ్మిట్ అవుతుంది. అందాక మనం ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వన్స్ మీరు అడ్వాన్స్ లెవెల్లోకి మనం వెళ్ళిన తర్వాత మన కోర్సు, అప్పుడు మీరు రియాక్ట్లో 4 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఆ 4 క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కూడా లైవ్లో డిప్లాయ్మెంట్ చేస్తారు. మనం లైవ్లో డిప్లాయ్మెంట్ చేయడానికి 4 ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఫైర్ బేస్లో డిప్లాయ్ చేస్తాము, గిట్ హబ్లో డిప్లాయ్ చేస్తాము, నెట్లిఫైలో డిప్లాయ్ చేస్తాము. ఓకేనా? ఇలాంటి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్లో మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం డిప్లాయ్ చేయబోతున్నాం. దాని రెజ్యూమేలో యాడ్ చేయబోతున్నాం. అలాగే పోర్ట్ఫోలియో వెబ్సైట్ కూడా డిజైన్ చేయబోతున్నాము. ప్రతిదీ కూడా మనం హెచ్ఆర్కి షోకేస్ చేయబోతున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అవ్వట్లేదు అంటే ఇక్కడ సబ్మిట్ అవ్వట్లేదు. ఎందుకు సార్? నేమ్ ఎట్రిబ్యూట్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ నేమ్ ఎట్రిబ్యూట్ ఉండాలిగా. రైట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాసామో ఆ వాల్యూతో సబ్మిట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు హలో అని రాశాను అనుకోండి, ఇక్కడ ఏమని వస్తుంది? టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా? టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో అని వస్తుంది. ఎందుకమ్మా టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో అని వచ్చింది? ఇక్కడ మీరు నేమ్ దగ్గర ఏమని రాశారు? నేమ్ దగ్గర టెక్స్ట్ అని రాశారు కాబట్టి టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హలో అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం రాస్తే అది. ఓకేనా? రైట్. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు చెప్పండి మనకి క్వశ్చన్లో? 4 to 15, మినిమం 4 to 15 ఉండాలి. ఓకే, మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం 15 ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. అండర్ స్కోర్ కూడా తీసుకోవచ్చు. అలా చేయాలి అంటే నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా ప్యాటర్న్. ఏంటి? ఏం యూజ్ చేయాలి? /small w రాసామనుకోండి మనం ప్యాటర్న్లో, అప్పుడు ఏమేమి అలౌడ్? క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, 0 to 9 అండ్ అండర్ స్కోర్ ఆర్ అలౌడ్. అంతే కదా? రైట్. అంటే నేను ఇప్పుడు ప్యాటర్న్ ఎలా రాస్తాను చూడండి. ఎలా రాయాలమ్మా ప్యాటర్న్? ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఓకే /w మినిమం ఎన్ని? 4, మ్యాక్సిమం ఎన్ని? 15. మినిమం 4 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. డబల్ కొటేషన్స్ క్లోజ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి మనం రన్ చేద్దామా? ఎస్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి సార్. ఇప్పుడు ఏమనిద్దాము? సురేష్ SURE ఫర్ ఎగ్జాంపుల్ SUR అని ఇచ్చాను అనుకోండి. రిజిస్టర్ అవుతుందా? అవ్వదా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? మినిమం 4 ఉండాలి అని కంపల్సరీ చెప్పాం మనం. మినిమం 4 ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి? నేను ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను? 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాను. అందుకే ఏమని వచ్చింది? రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ మ్యాచ్ ద రిక్వెస్టెడ్ ఫార్మాట్. యూ షుడ్ కంపల్సరీ మ్యాచ్ ద రిక్వెస్టెడ్ ఫార్మాట్. ఓకే సార్. ఇప్పుడు నేను 4 RESH ఓకేనా? మినిమం 4 ఉన్నాయి కదా. ఇప్పుడు రిజిస్టర్ అవుతుందా? అవదా? ఎస్ సార్. మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. రిజిస్టర్ అయ్యిందా లేదా? రైట్. సార్, ఇప్పుడు నేను 15 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అవుతుందా? రిజిస్టర్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ రాసాము ఇట్ షుడ్ టేక్ మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. కానీ మనం
అబ్జర్వ్ చేస్తే ఏమని వచ్చింది 15 కన్నా ఎక్కువ ఇచ్చాము. సో we should match the pattern. ఓకేనా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి మీరు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, స్మాల్ లెటర్స్ ఇచ్చినా యాక్సెప్ట్ అవుతాయి, నెంబర్స్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ అవుతాయి. స్మాల్ డబ్ల్యూ అంటే అది, స్లాష్ స్మాల్ డబ్ల్యూ అంటే అది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎస్. సో ఇది మీ నోట్స్లో పేస్ట్ చేయనా? ఎస్. సో ఐ విల్ పేస్ట్ దిస్ ఇన్ ఎవర్ నోట్స్. టుడే డేట్ ఈజ్ 19/2 and this is the solution. Is it clear? Right. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, రైట్ ఏ ప్యాటర్న్. చూడండి, రైట్ ఏ ప్యాటర్న్ for validating uppercase letters only. For validating uppercase letters only. Okay. Letters must be of 4 to 15. Letters must be of 4 to 15 characters. అంటే నాకు అప్పర్ కేస్ లెటర్స్ని వ్యాలిడేట్ చేయడానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయమంటున్నాను. లెటర్స్ ఎంత ఉండాలి? లెటర్స్ మస్ట్ బి ఆఫ్ 4 to 15 క్యారెక్టర్స్. ఓకే సార్, ఇప్పుడు ఇలాగా మనం ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామా? ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ మాత్రమే. ఎలా రాయాలమ్మా ప్యాటర్న్? నిన్న క్లాస్లో మనం చూసాం. ప్యాటర్న్ ఏంటి చెప్పండి నాకు. ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అంటే ఇక్కడ ఏంటి? ఓన్లీ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్. ప్యాటర్న్ ఏంటమ్మా? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అని రాస్తే, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అని రాస్తే ఓన్లీ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏమని రాద్దాం చెప్పండి నాకు. ఏమని రాద్దాము? స్క్వేర్ బ్రాకెట్ లోపల క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అని రాసి, ఇప్పుడు ఏమని రాద్దాము? 4 to 15 ఇలా రాసామనుకోండి. 4, 15 అన్నామనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఆర్ వ్యాలిడేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ అండ్ మినిమం 4 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను గనక రిజిస్టర్ మీద క్లిక్ చేసి రాజు అని ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఐ షుడ్ గివ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే నేను యూజ్ చేయాలి. స్మాల్ లెటర్స్కి పర్మిషన్ లేదు. మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం 15 ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా రాస్తే సార్ RAJU. ఇఫ్ ఐ రోట్ RAJU, ఎస్ యాక్సెప్టెడ్. రిజిస్టర్ అయిందా లేదా? ఎస్ సార్, రిజిస్టర్. అందరికీ అర్థమవుతుందా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనామా? సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓకేనా? ఎస్. ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ చెప్పండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా? మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏదైనా మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా IFSC కోడ్ ఎంటర్ చేయమని అడుగుతారు. ప్రతి బ్యాంక్కి ఒక IFSC కోడ్ ఉంటుందిగా. SBIకి ఒక IFSC కోడ్, HDFC బ్యాంక్ ఒక IFSC కోడ్, కెనరా బ్యాంక్ ఒక కోడ్, అలా ఉంటాయిగా. రైట్. సో ICICI బ్యాంక్ ఒక కోడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అదే ప్రోగ్రాము ఒకటి రాద్దాము. ఏంటి అంటే ఫర్ వ్యాలిడేటింగ్ IFSC కోడ్. సో ఎలా రాద్దాము ప్రోగ్రాము చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్
చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ వ్యాలిడేటింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ చూసారనుకోండి, ఎలా ఉంటుందమ్మా? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ SBIN 002347 ఇది ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ అనుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో అంటే ఈ టైప్లో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్. అంటే ఫస్ట్ 4 క్యారెక్టర్స్, ఫస్ట్ 4 వాల్యూస్ క్యారెక్టర్స్, అంటే ఇవన్నీ కూడా క్యారెక్టర్స్, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ 00 డిజిట్స్, తర్వాత 0 నుంచి 9 దాకా మీకు నచ్చిన డిజిట్ ఇచ్చుకోవచ్చు. 0 నుంచి 9 దాకా మీకు నచ్చిన డిజిట్ ఇచ్చుకోవచ్చు. అవి ఎన్ని ఉండాలి? కంపల్సరీ 5 డిజిట్స్ ఉండాలి. అంతేనా? రైట్. 0 నుంచి 9 దాకా మీకు నచ్చిన డిజిట్ మనం తీసుకోవచ్చు. అలాంటి డిజిట్స్ ఎన్ని ఉండాలమ్మా? 5 డిజిట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇలా ఇస్తేనే మనకి వ్యాలిడేట్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి చెప్పండి నాకు. సో ఎలా రాస్తాను ప్యాటర్న్? చూడండి, ప్యాటర్న్ ఎలా రాద్దాము? SBIN ఇక్కడ దాకా కామనే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. అంటే ప్రతి ఐఎఫ్ఎస్సి కోడ్కి SBIN, స్టేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్కి SBIN కంపల్సరీ ఉంటాయా సార్? ఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ 2 zeros మ్యాండేటరీ. ఓకే, 2 zeros దాకా. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిజిట్స్ ఉంటాయి కదా, ఇవి డిజిట్స్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి? ఫ్రమ్ 0 to 9. 0 to 9 ఏ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ప్యాటర్న్. అంటే ఎలా రాద్దామమ్మా? డిజిట్స్కి నిన్న క్లాస్లో మీకు చెప్పాను సార్, డిజిట్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పాము. డిజిట్స్ /small d అంటే దాని మీనింగ్ ఏంటి? డిజిట్ని యాక్సెప్ట్ చేయాలి అంటే /small d అని రాయాలి. అలా రాస్తే ఏమవుతుంది? 0 to 9 డిజిట్స్ యాక్సెప్ట్ అవుతాయి. 0 to 9 డిజిట్స్ యాక్సెప్ట్ అవుతాయి. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఏం రాస్తాను? /d. ఓకే. ఇలాంటి డిజిట్స్ ఎన్ని? /small d ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5. కంపల్సరీ 5 ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఉన్నాయా లేవా? ఇదిగో 1 2 3 4 5. అంటే నేను 0 to 9 డిజిట్స్, 5 డిజిట్స్ ఏ డిజిట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ కంపల్సరీ SBIN 00 5 డిజిట్స్ ఉండాలి. ఈ ప్యాటర్న్ ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది. ఇది ప్యాటర్న్. ఓకేనా? ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దామా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, SB ఇచ్చాను, రిజిస్టర్ మీద క్లిక్ చేశాను, యాక్సెప్ట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBIN రిమూవ్ చేసేసి 00 ఇచ్చి ఒక 5 డిజిట్స్ ఇచ్చామనుకోండి. సో SBIN రిమూవ్ చేసేసి 00 ఇచ్చి 1 2 3 4 5 ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ అవుతుందా? అవ్వదు. మరి ఏముండాలి సార్? IEN కంపల్సరీ ఉండాలి. IEN. ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్ అయిందా లేదా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఈ ప్యాటర్న్ ఉండాలి. ఈ ప్యాటర్న్లో ఉంటేనే మీకు యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఓకేనా? రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, ఒక ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్ ఉంది. ఆ ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్ ఏంటి అంటే చూడండి, ఒక ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్ ఎలా రాయాలి అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు డాట్ స్టార్ క్యాపిటల్ A to క్యాపిటల్ Z ఇలా రాసామనుకోండి.
దీని మీనింగ్ ఏంటి అంటే అట్లీస్ట్ వన్ అప్పర్ కేస్ లెటర్, అట్లీస్ట్ వన్ అప్పర్ కేస్ లెటర్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఏదైనా ఒక అప్లికేషన్లో కానీ ఒక వెబ్సైట్లో కానీ మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఒక కింద వస్తుంది కంపల్సరీ మీ పాస్వర్డ్లో ఒక అప్పర్ కేస్ లెటర్ కంపల్సరీ మ్యాండేటరీ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని సజెషన్స్ వస్తాయి. వన్ అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి. అవునా? రైట్. సో అలా అప్పర్ కేస్ లెటర్ మ్యాండేటరీ అంటే ఏం చేయాలి మనం? ఈ యొక్క ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్ మనం రాస్తే దాని మీనింగ్ ఏంటి? వన్ అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా రాస్తానో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి క్వశ్చన్ మార్క్ రాసి ఈక్వల్ టు డాట్ స్టార్. ఇదంతా ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్. డాట్ స్టార్ నెక్స్ట్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాను అంటే బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. దీని మీనింగ్ ఏంటి? వన్ అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఏం రాస్తాను? /w 4 to 15. ఇప్పుడు చెప్పండి నాకు మొత్తం ఈ ప్యాటర్న్ మీనింగ్ ఏంటి చెప్పండి నాకు. సార్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దామే. /small w దాని మీనింగ్ ఏంటమ్మా? /small w మీనింగ్ ఏంటి? సింగిల్ క్యారెక్టర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, 0 to 9 అండ్ అండర్ స్కోర్ ఆర్ అలౌడ్. ఓకే సార్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, 0 to 9 అండ్ అండర్ స్కోర్ ఆర్ అలౌడ్. మళ్ళీ దాంట్లో మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం 15 ఉండాలి. నెక్స్ట్ ఇందులో మీకు ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? క్యాపిటల్ లెటర్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను RAJU రాజు అని అనుకోండి సార్. RAJU రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను, అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఒక అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ. మళ్ళీ అందులో మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం 15 ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, 0 to 9 మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. /w అందులో ఒక అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ. ఇది అనమాట అప్పర్ కేస్ లెటర్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేది. ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఇది ప్యాటర్న్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేసి రన్ చేయండి. ఇప్పుడు సార్ RAJU మినిమం 4 ఉన్నాయి, అప్పర్ కేస్ లెటర్ ఉంది. ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఎస్, సబ్మిట్ అయ్యిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఓకేనా? ఈ ప్యాటర్న్ అర్థమైందా అమ్మా? ఎస్. అంటే ఒక అప్పర్ కేస్ లెటర్ ఇవ్వండి సబ్మిట్ అవ్వదు. అప్పర్ కేస్ లెటర్ మ్యాండేటరీ అని చెప్పే ఫార్మాట్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? ఇది. ఓకేనా? ఇది నోట్స్లో పేస్ట్ చేయనా? ఎస్ సార్. ఇప్పటిదాకా మనం ప్యాటర్న్స్ నేర్చుకున్నాం, చెక్ కానీ మీకు ఎలా కావాలి అంటే సార్ నాకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ స్టైల్లో కావాలి సార్. ఈ ప్యాటర్న్ నాకు ఒక రియల్ టైం అప్లికేషన్ స్టైల్లో చెప్పండి. ఓకే, అలా చూద్దామా? అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ ప్యాటర్న్స్ ఒక రియల్ టైం అప్లికేషన్ ఫార్మాట్లో అప్లై చేద్దామా? రైట్. అయితే చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఓ పని చేద్దాము. అయితే ఫస్ట్ ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామమ్మా? ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుందాం, తెలుసు కదా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఫామ్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ వన్ ఫామ్. ఓకే, ఫామ్ తీసుకుని డౌట్ అడిగారు ఎవరు? జయప్రకాష్. రాజు అండ్ రాజు ఆర్ బోత్ యాక్సెప్టబులా అంటే యూ లాస్ట్లో ఇస్తే కూడా యాక్సెప్టబులా అంటే ఇక్కడ చూడండి, ఇది ప్యాటర్న్.
ఇది మీకు అప్పర్ కేస్ లెటర్ని చెప్పేది, కంపల్సరీ ఒక అప్పర్ కేస్ లెటర్ చెప్పేది. ఇది మీకు ఫస్ట్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి అప్పర్ కేస్. అదే కనుక మీరు దీన్ని తీసుకొచ్చి లాస్ట్లో పెట్టినా పెట్టచ్చు. అప్పుడు లాస్ట్ క్యారెక్టర్ షుడ్ బి అప్పర్ కేస్. అర్థమైందా? ఈ ప్యాటర్న్ ఎక్కడ ఉంటే అక్కడ. జయప్రకాష్, అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్? రైట్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. మిడిల్లో రాయండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు ప్యాటర్న్ని. ఓకేనా? రైట్. మీరు రేపు ట్రై చేసి నాకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మీకు ఎలా కావాలంటే అలా డిఫరెంట్ ప్రాక్టికల్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను క్లాస్లో అడగండి, లేకపోతే నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించినా నేను మీకు సాల్వ్ చేసి చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫామ్ తీసుకుని, మీ అందరికీ తెలిసిందిగా డిటి, డేటా టర్మ్, గుర్తుందా? మనం చెప్పాను డేటా టర్మ్ నేను ప్రతిసారి యూజ్ చేస్తూ ఉంటాను అని చెప్పి. ఓకే, డేటా టర్మ్, డేటా డెఫినేషన్, యూజర్ నేమ్ అని వచ్చింది. డేటా టర్మ్ రాస్తే ఏమని వచ్చింది? యూజర్ నేమ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక డిడి తీసుకుని, ఈ డేటా టర్మ్ అంటే ఒక హెడ్డింగ్. డేటా టర్మ్ అంటే అదేమి మీరు, ఓకేనా, మీరేమి కంగారు పడకండి, దట్ ఈజ్ వన్ హెడ్డింగ్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే డేటా డెఫినేషన్లో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తాను. ఏం రాద్దాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకేనా? రైట్ సార్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి. రిక్వైర్డ్ అంటే ఏంటి? కంపల్సరీ ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు ఏదో ఒక క్యారెక్టర్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ అని. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, రిక్వైర్డ్ అంటే కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. అంటే ఇక్కడ మీకు కొంత గ్యాప్ వచ్చింది కదా లెఫ్ట్ సైడ్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరు డీడీలో రాశారు కాబట్టి, డేటా డెఫినేషన్లో రాస్తే కొద్ది గ్యాప్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఓకేనమ్మా, అందరికీ అర్థమవుతుందా? లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక డివ్ తీసుకుందాము. డివ్ తీసుకుని అక్కడ ఏం రాద్దాము అంటే మనం చెప్పాలిగా. ఇప్పుడు ఇక్కడ మీరు రిక్వైర్డ్ అన్నారు, ఎండ్ యూజర్ మన యొక్క కోడ్ చదవడు కదా. మీ కోడ్లో రిక్వైర్డ్ ఉంది అంటే కంపల్సరీ ఆ యొక్క టెక్స్ట్ బాక్స్ మీరు ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ అంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా ఉంటుంది కదా స్టార్ మార్క్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగా పైన స్టార్ మార్క్ ఉంటుంది అంటే ఏంటి? కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి అని అర్థం. అది రిక్వైర్డ్ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము? యూజర్ నేమ్. ఇక్కడ రాసామనుకోండి ఎండ్ యూజర్కి అర్థమవుతుంది ఏమని? యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి, ఏమని వచ్చిందో. రైట్ సార్, యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరైనా మన ఫామ్ను కనుక ఫిల్అప్ చేస్తే యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది. ఓకే సార్, ఇక్కడ దాకా అందరికీ అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఓ పని చేద్దాము. ఈ యూజర్ నేమ్కి ఒక క్లాస్ తీసుకుందాం. యూజర్ నేమ్కి ఏం తీసుకుందాము? లెట్ us టేక్ వన్ క్లాస్. ఒక క్లాస్ తీసుకుంటాను. క్లాస్ ఎందుకు? నేను స్టైల్ డిఫైన్ చేయడానికి. ఓకే, ఏమని రాస్తాను? క్లాస్ నేమ్ మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకోండి. క్లాస్ నేమ్ యూజర్ నేమ్ అని తీసుకున్నాను. దీన్ని ఉపయోగించి నేను స్టైల్ డిఫైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా మెయిన్ ఏం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని చెప్పి మనం ఒక మెసేజ్ డిస్ప్లే చేసాం ఒక ఎండ్ యూజర్కి. ఇప్పుడు యూజర్ ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకోండి. ఈ యొక్క టెక్స్ట్ బాక్స్లో యూజర్ అన్నవాడు డేటాని ఎంటర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అలాంటప్పుడు వాడు డేటాని టైప్ చేస్తున్నాడు కదా యూజర్. ఇంకా అలాంటప్పుడు ఈ మెసేజ్ రిమూవ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేయడం స్టార్ట్ చేశాను సురేష్ అని. ఓకే, అప్పుడు ఇంక ఈ మెసేజ్ కనిపించకూడదు యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని. ఎప్పుడైతే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ ఎంటీగా ఉంచాడో ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎరేజ్ చేసేస్తున్నా.
అంటే ఎంటీగా ఉంది, మళ్ళీ మెసేజ్ డిస్ప్లే అయిపోవాలి యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని. వన్స్ ఎండ్ యూజర్ కనుక టైప్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏంటి, నాకు ఇంకా మెసేజ్ కనిపించకూడదు యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని చెప్పి. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. సో ఇది నా యొక్క ప్రాసెస్, ఇది నాకు కావలసినటువంటి అవుట్పుట్ ఈ రకంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం రాయాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఓ పని చేద్దాము. ఇది ఈ యూజర్ నేమ్ని బోల్డ్లో పెడదామా? బోల్డ్ క్యారెక్టర్స్లో పెడదామా? రైట్. సార్ బోల్డ్ క్యారెక్టర్స్లోకి రావాలి అంటే ఇది ఎక్కడుందమ్మా? యూజర్ నేమ్ డిటి లోపల ఉంది. డిటిలో కదా యూజర్ నేమ్ ఉంటా. సో ఇప్పుడు మన స్టైల్ దేనికి అప్లై చేయాలి? డిటికి అప్లై చేయాలి. ఓకే, స్టైల్ అని రాసి డిటికి స్టైల్ ఏమని అప్లై చేద్దాము? ఫాంట్ వెయిట్. ఓకే, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాశాను. రైట్ సార్. ఇప్పుడు మీరు చూడండి, బోల్డ్లో కనిపించిందా లేదా యూజర్ నేమ్ అన్నది? ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైంది అనుకోండి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా చేయగలరు. ఈ లైన్ ఒక్కటే అర్థం చేసుకుంటారా చాలా జాగ్రత్తగాను? ఓకే సార్. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు క్లాస్ నేమ్ ఏం రాసాము? ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ క్లాస్ నేమ్ ఏమని రాసాము? యూజర్ నేమ్ అని రాసాము. అంటే ఇప్పుడు నేను క్లాస్ని యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి? యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్. ఇక్కడ ఏం రాస్తాను అంటే ఫస్ట్ నేను రాస్తాను, మీరు చూడండి. ఇన్వాలిడ్ ప్లస్ డివ్ డిస్ప్లే బ్లాక్. నేను ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎందుకు రాశాను అన్నది. కలర్ రెడ్. ఓకే, కలర్ రెడ్ కలర్లో రావాలి. ఓకే రైట్. ఫస్ట్ నేను రాసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ వ్యాలిడ్ ప్లస్ డివ్. ఓకే, ఇప్పుడు చూడండి, డిస్ప్లే నన్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ కోడ్ రాసాం కదా మనం. మొత్తం ఎన్ని లైన్స్? 3 లైన్స్ ప్లస్ 2 లైన్స్, మొత్తం 5 లైన్స్ కోడ్ కొత్తగా రాశాను. అసలు అది ఏంటో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అవుట్పుట్ చూద్దామా? ఇప్పుడు చూడండి, రెడ్ కలర్లో వచ్చింది. అంటే టెక్స్ట్ బాక్స్లో డేటా ఏమీ లేదు కాబట్టి. వన్స్ నేను టెక్స్ట్ బాక్స్లో డేటాని టైప్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, రిమూవ్ అయిపోయిందా లేదా? అంటే ఇంకా మన యూజర్కి చెప్పక్కర్లేదు యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని, ఎందుకంటే వాడు టైప్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ యూజర్. ఇప్పుడు నేను మళ్ళీ డీని అరేంజ్ చేశాను అనుకోండి, చూడండి మళ్ళీ కనిపిస్తుంది యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని. నేను మళ్ళా వన్స్ టైప్ చేయడం స్టార్ట్ చేశాను, రిమూవ్ అయిపోయింది. మళ్ళా అరేంజ్ చేశాను, కనిపించింది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా? నేను అనుకున్న కాన్సెప్ట్ అది అలా కనిపించాలి. మీకు ఎందుకు పెద్ద పెద్ద అప్లికేషన్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇలా ఏ వెబ్సైట్ తీసుకున్నా అలా కనిపిస్తుంది. మనం ఎంటర్ చేసేంత వరకు అలా వస్తుంది. ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ చెప్పండి నాకు. ఇక్కడ నేను రాసింది 2 లైన్స్ రాశాను. ఫస్ట్ మీకు ఇది క్లాస్ నేమ్ అని మీకు తెలుసుగా? రైట్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే అంటే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్కి ఏ క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ అది ఇక్కడ రాయాలి. ఇది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ క్లాస్ను మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీ డాట్తో రిఫర్ చేయాలన్న విషయం కూడా మీకు తెలుసా? క్లాస్ను మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీ డాట్తో మనం రిఫర్ చేయాలన్న పాయింట్ కూడా మీకు తెలుసు కదా? ఎస్ సార్, తెలుసు. సో అందుకే నేను ఇక్కడ డాట్ యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు వ్యాలిడా ఇన్వాలిడా అని చెప్పి మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. వ్యాలిడ్ అంటే ఏంటి సార్? ఇన్వాలిడ్ అంటే ఏంటి? అంటే ఇక్కడ రిక్వైర్డ్ అన్నాం. రిక్వైర్డ్ అంటే ఏంటి? కంపల్సరీ ఎంటర్ చెయ్యాలి అని. ఇక్కడ ఒక ఎట్రిబ్యూట్ రాశాను, రిక్వైర్డ్ అనే ఎట్రిబ్యూట్. అంటే ఇప్పుడు యూజర్ ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ అన్నది ఎంటర్ చెయ్యాలి, మ్యాండేటరీ అన్నాను. అంటే ఇప్పుడు యూజర్ ఆ టెక్స్ట్ బాక్స్లో కనుక టెక్స్ట్ కనుక ఎంటర్ చేస్తే ఆ టెక్స్ట్ బాక్స్ వ్యాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకేనా? రైట్ సార్. ఒకవేళ ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఏమీ లేకపోతే ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు.
అర్థమైందా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందిగా? రైట్. అంటే టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ అయి ఉంటే వ్యాలిడ్ స్టేట్లో ఉన్నట్టు, లేకపోతే ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇక్కడ డివ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుని యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని రాశాను కదా. ఈ డివ్లో ఉన్నది ఏది? ఇది ఇక్కడ, ఇదిగో ఇది యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది కదా, అదే డివ్ లోపల రాశాను. ఓకేనా? రైట్. ఇప్పుడు అదే చెప్తున్నా, డివ్ లోపల ఉంది కదా, ఈ డివ్ డిస్ప్లే నన్. ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి. సరే, డివ్ డిస్ప్లే నన్ అంటే ఏంటి? ఈ డివ్ లోపల ఉన్నటువంటి స్టేట్మెంట్ డిస్ప్లే అవ్వకూడదు ఎప్పుడు. ఇప్పుడు దీని మొత్తం మీనింగ్ మీకు అర్థమవుతుంది చూడండి. దీని మొత్తం మీనింగ్ చెప్పండి నాకు. ఈ క్లాస్ అంటే ఏంటి? టెక్స్ట్ బాక్స్ వ్యాలిడ్ స్టేట్లో ఉంటే, వ్యాలిడ్ స్టేట్ ఇన్వాలిడ్ స్టేట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ రాసాం కాబట్టి, టెక్స్ట్ కనుక మనం ఎంటర్ చేస్తే ఇది వ్యాలిడ్ స్టేట్లో ఉన్నట్టు ఈ టెక్స్ట్ బాక్స్. ఓకే, అప్పుడు ఏమవ్వాలి? ఈ డివ్ లోపల ఉన్నటువంటి కంటెంట్ డిస్ప్లే అవ్వకూడదు. ఓకే సార్, మరి ఇదేంటి సార్? ఓకే, ఇది చెప్పండి ఇప్పుడు. ఓకే, క్లాస్ అంటే టెక్స్ట్ బాక్స్ ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే, ఇన్వాలిడ్ స్టేట్ అంటే ఏంటి? టెక్స్ట్ ఎంటర్ చెయ్యకపోతే. ఓకే, డివ్ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ డిస్ప్లే బ్లాక్ అంటే ఏంటి సార్? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ నేను యూజ్ చేస్తాను. వన్ ఈజ్ బ్లాక్, సెకండ్ వన్ ఈజ్ ఇన్లైన్. బ్లాక్ అంటే ఈ మెసేజ్ కింద అంటే ఈ బాటంలో కనిపిస్తుంది. బ్లాక్ అంటే బాటమ్ అని. సార్, అదే కనుక నేను ఇక్కడ బ్లాక్ రాయకుండా ఇన్లైన్ అన్నాను అనుకోండి, ఇన్లైన్ కూడా రాయొచ్చు. ఇన్లైన్ రాస్తే ఏమవుతుంది అంటే ఈ మెసేజ్ పక్కన కనిపిస్తుంది. ఓకేనా? దాని యొక్క బిహేవియర్ సేమే. మీరు ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ టైప్ చేయడం స్టార్ట్ చేస్తే మెసేజ్ రిమూవ్ అయిపోతుంది. టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఏమీ లేకపోతే ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్నట్టు టెక్స్ట్ బాక్స్. ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే డివ్ బ్లాక్ ఇన్లైన్ అంటే టెక్స్ట్ బాక్స్ పక్కనే కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ టైప్ చేశాను, వ్యాలిడ్ స్టేట్లో ఉంది టెక్స్ట్ బాక్స్. అప్పుడు ఏంటి? డిస్ప్లే ఇన్లైన్ అంటే పక్కన, డిస్ప్లే బ్లాక్ అన్నాను అనుకోండి కింద, డౌన్ బాటమ్. అది మీ ఇష్టం. మెసేజ్ డౌన్లో కనిపించాలా, పక్కన కనిపించాలా, టెక్స్ట్ బాక్స్ పక్కన కనిపించాలా అనేది మీ ఇష్టం. అది ఇన్లైనా బ్లాక్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. అది ఇన్లైనా బ్లాక్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు కలర్ రెడ్ కలర్ అన్నాను కాబట్టి రెడ్ కలర్లో కనిపించింది జనరల్గా మెసేజ్. మీ ఇష్టం, కలర్ బ్లూ అనుకోవచ్చు, గ్రీన్ అనుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అన్నాను అనుకోండి, బ్లూ కలర్లో కనిపిస్తుంది. చూడండి, బ్లూ కలర్. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేద్దామే. దీన్ని రెడ్ కలర్లో ఉంచేయండి, బ్లూ తీసేసి రెడ్లో పెట్టేద్దాం. ఓకేనా? రెడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పని చేద్దాము. మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేద్దామా? ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే పని చేయండి. ఇక్కడ ఇంకొక డీటీ తీసుకోండి, ఏమని రాద్దాము? మొబైల్ అని రాయండి. ఇంకొక డీటీ తీసుకుని మొబైల్ అని రాయండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అదిగో మొబైల్ నెంబర్ ఇది. ఓకే, మొబైల్ నెంబర్. ఇప్పుడు ఏం చేద్దాము? మొబైల్ నెంబర్కి ఒక డీడీ తీసుకుని, డీడీ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ కొంత గ్యాప్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇన్పుట్ టైప్ ఏం రాద్దాము? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఏంటి దాని మీనింగ్? టెక్స్ట్ బాక్స్, అదిగో టెక్స్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు మొబైల్ నెంబర్ అంటే జనరల్గా మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్. మొబైల్ నెంబర్ అంటే జనరల్గా 10 డిజిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ దీనికి ఒక ప్యాటర్న్ రాద్దాం.
ఓకేనా? ప్యాట్రన్ ఏంటి? 10 డిజిట్స్ ఎలా పెడతారు? /d అంటే 0 to 9. అలాంటి డిజిట్స్ ఎన్ని ఉండాలి? 10. /d 0 to 9 డిజిట్స్. ఇట్ షుడ్ బి 10 డిజిట్స్. ఓకే. ఇప్పుడు దీనికి ఒక క్లాస్ నేమ్ తీసుకుందామా? క్లాస్. ఓకే సార్. క్లాస్ ఏమని తీసుకుందాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఒక డివ్ తీసుకుందాం. అంటే ఒక మెసేజ్ ఆ కింద డిస్ప్లే అవ్వడానికి ఏమని రాద్దాము? ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ రిక్వైర్డ్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సార్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఆర్ మ్యాండేటరీ. 10 డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. అంటే ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చిందో లేదో చూడండి కింద. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అంటే ఫస్ట్ మనకు ఆ మెసేజ్ అలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టెక్స్ట్ బాక్స్లో నెంబర్ ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే ఆ టెక్స్ట్ బాక్స్లో మొబైల్ నెంబర్ ఏది టైప్ చేసి లేదు కాబట్టి. సార్ ఇప్పుడు ఎండ్ యూజర్ ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. టైప్ చేయడం స్టార్ట్ చేయడం కాదు ఇక్కడ. టైప్ చేయడం స్టార్ట్ చేయడం అంటే రిక్వైర్డ్. ఇక్కడ నేను ప్యాటర్న్ చేసి పెట్టాను. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ మ్యాచ్ అయితే వ్యాలిడ్ స్టేట్. ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ స్టేట్. అంతేనా సార్? ప్యాటర్న్ మ్యాచ్ అయితే వ్యాలిడ్ స్టేట్. ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ స్టేట్. ఓకే. ఇప్పుడు ఏం రాద్దాము చూడండి. సేమ్ ఇలాగే క్లాస్ నేమ్ తీసుకుందాం. మళ్ళా దీని క్లాస్ నేమ్ ఏంటి? మొబైల్. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు ఏం రాస్తాను నేను? మొబైల్. ఓకే. ఇప్పుడు వ్యాలిడ్ స్టేట్లో ఉంటే వ్యాలిడ్ స్టేటా ఇన్వాలిడ్ స్టేటా అని మీరు ఎప్పుడు చెప్తారు? ప్యాటర్న్ కనుక మ్యాచ్ అయితే వ్యాలిడ్ స్టేట్. ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ స్టేట్. ఓకేనా? రైట్. వ్యాలిడ్ స్టేట్లో కనుక ఉంటే డిస్ప్లే నన్. అంటే ఏంటి? ఆ మెసేజ్ డిస్ప్లే అవ్వకూడదు. ఇందులో ఉన్న మెసేజ్ డివ్ లోపల ఉన్న మెసేజ్. అందుకే డివ్ రాశాను. అంతేనా? రైట్. సార్ ఇప్పుడు ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే ఓకే. ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే ఎక్కడ ఉన్న మెసేజ్? టెక్స్ట్ బాక్స్ లోపల ఉన్న మెసేజ్. టెక్స్ట్ బాక్స్ లోపల అని చెప్పి మీరు ఎలా చెప్తారు బ్రౌజర్కి? దీనికి ఒక క్లాస్ తీసుకుని ఆ క్లాస్ నేమ్ రాస్తే ఆ క్లాస్ని మనం రిఫర్ చేస్తున్నట్టు. అంతేనా? రైట్. అయితే ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే అది ఇన్వాలిడ్ స్టేట్ని ఎలా చెప్తాము? ప్యాటర్న్ మ్యాచ్ అయితే వ్యాలిడ్ స్టేట్. ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వాలిడ్ స్టేట్. అంతేనా? రైట్. ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే ఓకే. ఇప్పుడు డివ్ లోపల ఉన్న మెసేజ్ ఏమవ్వాలి? డిస్ప్లే. ఓకే. బాటంలో రావాలా పక్కన రావాలా? టెక్స్ట్ బాక్స్ పక్కన కావాలా మీకు? కింద కావాలా? డౌన్ బాటంలో కావాలి. అయితే బ్లాక్. ఓకేనా? రైట్. అంతే. ఇప్పుడు చూడండి. రన్ చేద్దామా? ఎస్. చూడండి. ఇప్పుడు నేను నెంబర్ టైప్ చేస్తాను. అంటే 10 డిజిట్స్ అవ్వలేదుగా. ఒకే డిజిట్ ఉందిగా. 10 డిజిట్స్ అవ్వలేదు. ఓకే. 98 1 2 10 డిజిట్స్ సరిపోయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయాయా? మెసేజ్ రిమూవ్ అయిపోయిందా లేదా? సార్ 10 డిజిట్స్ కన్నా ఒక్క డిజిట్ తక్కువైనా ఇన్వాలిడ్. చూడండి ఇదిగో ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ రిక్వైర్డ్. 10 డిజిట్స్ ఇస్తే మెసేజ్ రిమూవ్ అయిపోతుంది. 10 డిజిట్స్ ఇవ్వకపోతే ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. 3 అరేంజ్ చేశాను, మెసేజ్ కనిపించింది. ఇచ్చాను, మెసేజ్ రిమూవ్ అయిపోయింది. రెడ్ కలర్లో కావాలా మెసేజ్? ఓకే. అయితే ఏం రాద్దాము? కలర్ రెడ్. ఓకేనా? ఇప్పుడు రన్ చేయండి.
ఇప్పుడు రన్ చేద్దామా? ఎస్. ఇప్పుడు రన్ చేస్తే చూడండి 9898 ఇంకా లేదు, 4 డిజిట్సే కదా, అందుకే మీకు మెసేజ్ కనిపిస్తుంది. 10 డిజిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మెసేజ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అయ్యాయి? 8 డిజిట్స్. ఇప్పుడు ఇంకో 2 డిజిట్స్ ఇవ్వండి. ఎస్. ఒక డిజిట్ రిమూవ్ చేసేయండి, ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఇంకో డిజిట్ ఇవ్వండి. ఎస్. ఓకేనా అందరికీను? ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. ఇప్పుడు చూసారా, మీరు ఏదైనా రాసుకోవచ్చుగా. నేను 2 కాన్సెప్ట్ చెప్పాను అంటే దీన్ని ఉపయోగించి అంటే ఏంటి సార్? చూడండి ఎంత వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఇది ఎన్ని ప్రోగ్రామ్స్కి ఉపయోగపడుతుందో, ఎన్ని ప్రాజెక్ట్స్కి ఉపయోగపడుతుందో. అవునా కాదా? సార్ ఏమీ లేదు, ఇక్కడ ప్యాటర్న్ మీకు నచ్చిన ప్యాటర్న్ ఇచ్చుకోవచ్చు. ఆ టెక్స్ట్ బాక్స్లో ప్యాటర్న్ ఇచ్చుకుని ఆ టెక్స్ట్ బాక్స్కి ఒక క్లాస్ రాసుకుని ఇప్పుడు ఆ క్లాస్ కనుక వ్యాలిడ్ అయితే ఇన్వాలిడ్ అవుతుందా అంటే ఇక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఏం చెప్తుంది? ప్యాటర్న్కి రిలేటెడ్. ప్యాటర్న్ వ్యాలిడ్ అయితే మెసేజ్, ప్యాటర్న్ ఇన్వాలిడ్ అయితే మెసేజ్. ఓకేనా? అంటే ఈ వ్యాలిడా ఇన్వాలిడా అన్నది ఈ యొక్క డివ్కి అప్లై చేస్తున్నాం. డివ్ డిస్ప్లే అవ్వాలా, డిస్ప్లే అవ్వకూడదా? ఓకేనా? అందరికీ అర్థమైందా? రైట్. ఇంకొద్దిగా దీన్ని మోడిఫై చేయొచ్చా? ఇంకా చేయొచ్చు దీన్ని కొంచెం. ఓ పని చేద్దాము సార్. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉంది కదా ఇక్కడ. టెక్స్ట్ బాక్స్లో మనం ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి సార్? దీని మీనింగ్ ఏంటి? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? అంటే మీరు ఏ వాల్యూ అయితే ఇచ్చారో ఆ వాల్యూ టెక్స్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది అని. అంతేనా? ఇప్పుడు చూడండి, వాల్యూ రాజు అన్నాను, రిఫ్రెష్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసానా? ఓకే, ఇప్పుడు చూడండి వాల్యూ రాజు అని వచ్చిందా లేదా? ఓకే సార్, అంటే వాల్యూ అని ఇస్తే ఆ వాల్యూ అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు మనం కావాలంటే అరేంజ్ చేసేయచ్చా? ఓకే సార్, అరేంజ్ చేసేయచ్చు. మనకు అక్కడ లేకపోతే ఆ వాల్యూ అలా ఉంటుంది. ఇప్పుడు నా మెయిన్ ఏంటి అంటే సార్, ఇప్పుడు ఈ యూజర్ అన్నవాడు ఈ టెక్స్ట్ని అరేంజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ టెక్స్ట్ అరేంజ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తాము? రీడ్ ఓన్లీ అని రాయండి. ఏం రాయాలి? రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ అని రాస్తే ఇప్పుడు చూడండి ఎరేజ్ అవుతుందా? చూడండి, నేను ఎన్నిసార్లు బ్యాక్ స్పేస్ కొట్టినా ఎరేజ్ అవ్వదు. నేను ఎన్నిసార్లు బ్యాక్ స్పేస్ టైప్ చేసినా ప్రెస్ చేసినా ఎరేజ్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ రీడ్ ఓన్లీ అని రాసాం. మనకి ఇంకా ఎరేజ్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు నా ఏం ఏంటి అంటే ఓకే సార్, అంటే ఇప్పుడు ఎరేజ్ చేయడానికి పర్మిషన్ లేదు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ కర్సర్ మనం పెట్టినప్పుడు నాట్ నాట్ అలౌడ్ స్టేట్లోకి మారిపోవాలి కర్సర్. నాట్ అలౌడ్ స్టేట్ చెప్పిన మీరు చూసారు ఎలా ఉంటుంది కర్సర్? ఇలా సర్కిల్ ఉండి దీని లోపల ఇలా ఒక లైన్ ఉంటుంది. ఇది నాట్ అలౌడ్ స్టేట్. అంటే మరి యూజరు ఈ కర్సర్ని ఎండ్ యూజర్ టెక్స్ట్ బాక్స్ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు నాట్ అలౌడ్ స్టేట్లోకి మారిపోవాలి. అప్పుడు ఏం చేయాలి మీకు తెలుసా? అప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఏం రాస్తాను అంటే ఈ క్లాస్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్. ఏదైనా కూడా మీరు క్లాస్ నేమ్ ఉపయోగించే రిఫర్ చేయాలి. ఓకే, క్లాస్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్. యూజర్ నేమ్ కనుక రీడ్ ఓన్లీ స్టేట్లో ఉంటే ఓకేనా, అంటే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ ఈ క్లాస్ ఎవరిని రిఫర్ చేస్తోంది? టెక్స్ట్ బాక్స్ని. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ కనుక రీడ్ ఓన్లీ స్టేట్లో ఉంటే కర్సర్ ఎలా చేంజ్ అయిపోవాలి? కర్సర్ షుడ్ చేంజ్ టు నాట్ అలౌడ్ స్టేట్. అంటే ఎలా రాస్తాను చెప్పండి? క్లాస్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్. ఓకేనా? రైట్. క్లాస్ నేమ్ యూజర్ నేమ్ రీడ్ ఓన్లీ స్టేట్లో ఉంటే, సో దిస్ ఈజ్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ స్టేట్లో ఉంటే కర్సర్ షుడ్ చేంజ్ టు నాట్ అలౌడ్. కర్సర్ ఎలా మారిపోవాలి? నాట్ అలౌడ్ స్టేట్లోకి మారిపోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు రన్ చేయండి ప్రోగ్రామ్ని. ఇప్పుడు రాజు ఉంది కదా. ఓకే, ఇప్పుడు కనుక నేను కర్సర్ని ఇక్కడ తీసుకెళ్ళాను చూడండి.
కర్సర్ తీసుకెళ్ళానా లేదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, నాట్ అలౌడ్ స్టేట్లోకి మారిపోయిందా లేదా? ఎస్. మళ్ళా కర్సర్ని బయటికి తెచ్చేయండి, నార్మల్. మళ్ళా కర్సర్ టెక్స్ట్ బాక్స్లోకి తీసుకెళ్ళండి, నాట్ అలౌడ్. కర్సర్ అంటే ఇదిగో ఇది. టెక్స్ట్ బాక్స్ బయటికి తీసుకెళ్తే మామూలు పాయింటర్, నాట్ అలౌడ్. పాయింటర్ నాట్ అలౌడ్. ఇక్కడ దాకా ఏం చెప్తున్నానో అందరికీ అర్థమైందా? లీలాకృష్ణ, ఎజ్రా, లోకేష్, జగదీష్, మహేష్, మణి, వెంకట ప్రసన్న, ప్రజీత్, ప్రమీల, ప్రణతి, ప్రసన్న, మౌనిక, రవితేజ, రవివర్మ, కళ్యాణ్, తేజేష్, వీరారెడ్డి, రైట్. అందరూ ఇక్కడ దాకా అంటే ఇవన్నీ కూడా అమ్మా, ఈవేళ మీకు దీని వాల్యూ తెలియదు. రేపు మనం రియల్ టైంలో చేసి ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసి దాన్ని ఒక లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేసుకుని అప్పుడు మీరు అందరికీ షోకేస్ చేస్తే, సార్ నేను ఇన్ని ప్రాజెక్ట్ చేశాను సార్, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు మీరు జాబ్ ఎందుకు ఇవ్వరు అని మీరు అడగచ్చు. మీ నాలెడ్జ్ చూసి హెచ్ఆర్ఏ మిమ్మల్ని కంపల్సరీ మీకు జాబ్ ఇస్తారు. అంత నాలెడ్జ్ మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఒక్క క్లాస్కి ఇంకో క్లాస్ లింక్ అప్, ఇది ఒక చైన్ మోడల్ లాంటిది. అంటే నేను అదే చెప్తున్నా సార్, ఇక్కడ డీడీ మనం చెప్పుకున్నాం, డీడీ రాస్తే లెఫ్ట్ సైడ్లో కొంత గ్యాప్ వస్తుంది అని చెప్పి. మీరు ఆ క్లాస్ ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకవేళ నేను మళ్ళీ డీడీ గురించి చెప్తూ కూర్చుంటే టైం అంతా డీడీకే అయిపోతుంది. ఆ రోజు ఆ క్లాస్లో మన డీడీ అంటే లెఫ్ట్ సైడ్ అని చెప్పుకున్నాంగా, మళ్ళీ నేను ఇక్కడ డీడీ యూజ్ చేశాను. అలాగా ఒక క్లాస్కి ఒక క్లాస్ లింకప్. నా సజెషన్ ఏంటి అంటే ప్రతి క్లాసు 1 or 2 టైమ్స్ చెయ్యండి. చూడండి చూడండి చూడండి. ఇంకా మన కోర్స్ అయిపోయేటప్పటికి మీరు ఇంకా రియల్ టైం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయ్యి మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చేసే రేంజ్లో ఉంటారు, నాది గ్యారంటీ. కాబట్టి ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Good night. Have a nice day. So this is another example. Thank you very much for today. We will meet tomorrow. Thank you, Amma. Have a nice day. Good night. కానీ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నన్ను అడగండి. రికార్డింగ్ క్లాసెస్ కావాల్సినా కూడా నాకు మెసేజ్ పెట్టండి. నా మొబైల్ నెంబర్ ఇదే, 9652592663. మీకు ఎప్పుడు ఏ రికార్డెడ్ క్లాస్ మీరు మిస్ అయినా నన్ను అడగండి, నేను మీకు రికార్డెడ్ క్లాస్ పంపిస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ అమ్మ, రవితేజ, మౌనిక, థ్యాంక్ యూ. ఓకే.